కొన్ని బ్రేకింగ్ న్యూస్లు ఉంటాయి, దాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించుకుంటే మన రాష్ట్రం ఏడుంది మనం ఏడుందని అర్థమవుతుంది. అసలు 1,00,000 కోట్లు, వడ్డీ 1,50,000 కోట్లు, రాష్ట్రంపై మోయలేనంతగా భారం, రాబోయే 10 ఏళ్లలో చెల్లించాల్సింది 2.62 లక్షల కోట్లు అప్పులు. తీసుకుంటున్న అప్పులో 80%, దీనికే మొత్తం రెవెన్యూలో 3వ వంతు. అప్పుల భారం పరిమితి కన్నా 10.64% ఎక్కువ. నిబంధనలకు విరుద్ధంగా ఆర్బీఐ లోన్ల వాడకం, గణనీయంగా తగ్గిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్, కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాల్లో 90% 5 సంస్థల పేరుతోనే. అందులో మొదటి స్థానంలో కాళేశ్వరం. బడ్జెటేతర రుణాలను దాచిన గత సర్కార్. కాగ్ నివేదికలో రాష్ట్రం తీరుపై తీవ్ర ఆరోపణలు. మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని గత సర్కార్ లోటులోకి తీసుకెళ్లిందని, 10 ఏళ్ల పాలనలో అప్పుల కుప్పగా మార్చిందనే ఆరోపణలకు అద్దం పట్టేలా కాగ్ తన నివేదికలో వెల్లడించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజున శుక్రవారం 2022-2023 సంవత్సరానికి స్టేట్ ఫైనాన్స్ ఆడిట్ రిపోర్ట్ను కాగ్ సమర్పించింది. అప్పులను తీర్చడానికి మళ్లీ అప్పులు చేయాల్సి వస్తున్నదని, దీర్ఘకాలపు ప్రతిపాదికన రుణాలు తీసుకున్నందున వడ్డీ భారం మోయలేనంతగా పెరిగిందని నొక్కి చెప్పింది. మొత్తం అప్పులను బడ్జెట్ లెక్కల్లో చూపించకుండా దాచిపెట్టిన గత ప్రభుత్వం బడ్జెటేతర రుణాల వివరాలను అందించలేదని ఆరోపించింది. వివిధ కార్పొరేషన్ల పేరు మీద 2022-23 నాటికి తీసుకున్న రుణం దాదాపు 1,18,269 కోట్లుగా ఉందని తెలుస్తా ఉన్నది. ఇందులో రానున్న 10 ఏళ్ల కాలంలో 1,02,453 కోట్లను తీర్చాల్సి ఉన్నదని వివరించింది. ఈ రుణానికి 1,64,545 కోట్లను వడ్డీ రూపంలో చెల్లించాల్సి ఉంటుందని, మొత్తంగా అసలు ప్లస్ వడ్డీ 2,67,018 కోట్లను 2032-33 నాటికి పేమెంట్స్ చేయాల్సి ఉన్నదని పేర్కొన్నది. ఎంత దారుణం! 1,00,000 తీసుకొస్తే 1,00,000 ఇంతనా? అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు, ఆదాయం కన్నా అప్పుల భారమే ఎక్కువ. ఇగో దీంట్లో ఎక్కడెక్కడ ఎంత తీసుకొచ్చిరో చూద్దాం. గతేడాది మార్చి చివరి నాటికి రాష్ట్ర ఆదాయం 1,27,000 కోట్లు కాగా, తీర్చాల్సి ఉంటే 1,98,000 కోట్లు, అంటే 156% ఉన్నట్లు తెలిపింది. కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాల్లో 90% మేరకు 5 సంస్థల పేరుతోనే ఉన్నాయని, కాళేశ్వరం 64,652 కోట్లు, సివిల్ సప్లైస్లో 50,000 కోట్లు, డిస్కంలు 27,852 కోట్లు, మిషన్ భగీరథ కింద 22,428 కోట్లు, వాటర్ రిసోర్సెస్ కార్పొరేషన్ కింద 12,953 కోట్లు ఉన్నాయని బడ్జెటేతర రుణాలను వెల్లడించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే గోప్యతను పాటిస్తున్నదని, మొత్తం 20 కీలక సంస్థలకు చెందిన రుణాలను పలు రిక్వెస్ట్ల అనంతరం అసంపూర్ణంగా వివరించిందని తెలిపింది. ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, రాష్ట్రాన్ని ఏ రకంగా అప్పుల కుప్పగా తయారు చేసి, రాష్ట్రాన్ని అన్యాయం చేసి, తెలంగాణ ప్రజల్ని ఏ రకంగా అన్యాయం చేసేటువంటి విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించింది అనేటువంటి తీరుని ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ బీఆర్ఎస్ అంటే చాలా ప్రేమగా ఉన్నటువంటి వాళ్ళు, మా సీనన్న తిడితే బీఆర్ఎస్ని తిడతా ఉన్నారు, ఇంకా బీఆర్ఎస్ని తిడతారా అని చెప్పేసి ఫీల్ అవుతున్న వాళ్ళు కూడా ఇగో ఈ అప్పుల లెక్క చూసిన తర్వాత మీరన్నా అర్థం చేసుకోండి సోదరులారా. ఏప్రిల్లో మరో డిఎస్సి, జనవరిలో టెట్, వచ్చే ఏడాది ఆగస్టులో పోలీస్ పరీక్షలు, 2025 నవంబర్లో గ్రూప్ 3-4, అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ రిలీజ్, మొత్తం 20 రకాల పోస్టులతో ప్రకటన, నిరుద్యోగుల ఆశలు ఆకాంక్షల మేరకే ఈ జాబ్ క్యాలెండర్ అంటూ బట్టి స్టేట్మెంట్ చూస్తా ఉన్నాం. ధరణి ఓ భూతం, పెద్ద ఆయన తొత్తులు తీసుకొచ్చారంటూ ఆయన చేసిన కామెంట్స్ చూస్తాం. ఇజ్రాయెల్కు విమానాలు బంద్, 8వ తేదీ వరకు రాకపోకలపై నిషేధం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం, బుక్ చేసుకున్న టికెట్లు రద్దు చేసుకోవాలని ప్రయాణికులకు సూచన. 5 ప్రైవేట్ వర్సిటీలకు ఓకే, రిలీవ్ అయ్యే ముందు గవర్నర్గా రాధాకృష్ణన్ ఆమోదం, గురునానక్, శ్రీనిధి, నిక్ మార్, కావేరి, ఎంఎన్ఆర్కు గ్రీన్ సిగ్నల్, ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభం అంటూ కూడా ఒక న్యూస్ చూస్తా ఉన్నాం.